స్తోత్రం మైకులేదండి. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ మహాగణ మహోన్నత సమాధికాన్ని సమర్శిస్తూ జీవం గల ప్రభువా నీకే స్తుతి స్తోత్రాలు తెలుపుతున్నాం తండ్రి. ఇదిగో తండ్రి నాన్న అయ్యా, ఇదిగో ఈ ఆదివారం దినమందు తండ్రి నాన్న అయ్యా, మేమంతా నిన్ను అయ్యా పరిశుద్ధాత్మతోటి నింపినాయన అయ్యా, నీ మాటల ద్వారాగా ఇంతవరకు ప్రార్థన ముగించబడింది తండ్రి కనుక అయ్యా ఇదిగో తండ్రి అయ్యా అయ్యా పుట్టినరోజు దినమున తండ్రి నాన్న మీ వేడుకలలో తండ్రి నాన్న అయ్యా 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరం తండ్రి మరియమ్మ కూతురు గారు తండ్రి నాన్న అయ్యా అయ్యా చిన్న అమ్మాయి తండ్రి నాన్న ఈ దినమునందు తండ్రి నాన్న 9వ సంవత్సరంలో చేరింది కనుక తండ్రి నాన్న నీ బిడ్డను జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డగా ముద్రించి నీ బిడ్డగా జ్ఞాపకం చేసుకొని స్థిరపరుచునైనా ఆ అమ్మాయి చదువులలో తోడుగా ఉండండి అయ్యా, అనుభూతిని చెందించిన నాయన ఆ బిడ్డకి మంచిగా ఆరోగ్యం జ్ఞానం వివేకం కలిగి అయ్యా అయ్యా నీ ప్రార్థన పనులుగా చేయమని కోరుకుంటున్నాను తండ్రి. ప్రార్థన ఎదుగుదల ఇవ్వండి నాన్న, ప్రార్థనలో ఎదగాలి తండ్రి నాన్న, చదువులలో తోడు వివేకము కలుగుచి తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటున్నాను తండ్రి. అయ్యా ఈ దినమునందు తండ్రి నాన్న నీ పుట్టినరోజు జరుగుతుంది కనుక నీ మందిరంలో అయ్యా ఆ అమ్మాయికి మంచి వివేకము అయ్యా అవిషయమును కలిగించమని కోరుకుంటున్నాను తండ్రి. ఆ బిడ్డకి మంచి జ్ఞానం కలుగ చేయమని కోరుకుంటున్నాను తండ్రి. ఆవిషని అయ్యా అవిషయమును అయ్యా కలిగించమని కోరుకుంటున్నాను తండ్రి. అయ్యా ఈ దినమందు నాయన నిన్ను స్తుతించి ఆరాధించిన అయ్యా నీ విశ్వాసులంతా జ్ఞాపకం చేసుకొని అందరూ కూడా తండ్రి ఆ అమ్మాయిని దీవించినట్లుగా సహాయం చేయండి. ఆ అమ్మాయిని దీవించి ఆశీర్వదించి బలపరిచి అయ్యా కృపచేత నింపమని కోరుకుంటున్నాను తండ్రి. వాళ్ళ తల్లిదండ్రులను దీవించండి నాయన, వాళ్ళ బిడ్డలను జ్ఞాపకం చేసుకో, వాళ్ళ పశువుల మందలను జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. అయ్యా ఈ దినము తండ్రి రాబో దినం వరకు నాయన రెట్టింపుగా ఇవ్వమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రెట్టింపుగా పొందుకోవడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను తండ్రి. అంతేకాక తండ్రి ప్రభువా అయ్యా మందిరంలో తండ్రి ఇలాంటి పుట్టినరోజు జరుపుకునే ఎంత గొప్ప భాగ్యంగా మాకు ఇచ్చినావు తండ్రి నాయన. నీకే వెళ్ళలేని స్తుతులు చెల్లిస్తున్నావు తండ్రి, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నావు తండ్రి. దేవా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడు అయిన యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ముట్టించండి, క్యాండిల్ ముట్టించండి, అందరూ చప్పట్లు కొడదాము, తర్వాత పాట పాడదాము. నారదన్న కూడా ఉంటే బాగుండేదేమో, దేవుని స్తోత్రం, బిజీలో ఉన్నట్టున్నాడు. రైట్ పెట్టి ఎవరు పెట్టాను మధ్యలో లేవాలి. ఇంకోటి ముట్టి ఆ పక్కన నుంచి ఆ చప్పట్లు కూడా గట్టిగా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ మరియా కుమారి, హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ, మెనీ గ్రీటింగ్ డియర్ మరియా కుమారి, మెనీ గ్రీటింగ్స్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ డియర్ మరియా కుమారి, మే గాడ్ బ్లెస్ టు యూ. హల్లెలూయా. అత్తగారు క్యాండిల్ వెలిగించారు, బాంబులు వేల్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేద్దాం. కేక్ కట్. పరిశుద్ధుల ప్రేమ కలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఇదిగో నాయన ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించి ఈ బిడ్డ యొక్క జీవితం కేక్ కంటే కూడా ఇంకా మధురంగా ఉండడానికి మీరు ఆశీర్వదించమని, ఆకాశపు దీవెనలు మెండైన దీవెనలు బిడ్డ మీద అనుగ్రహించమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో కేక్ కట్ చేస్తుండగా దీవించమని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అనేకమైన బర్త్డేలు జరుపుకొనును గాక. 100 కంటే ఎక్కువ, అంటే 100 కంటే ఎక్కువ బర్త్డే జరుపుకొనును గాక. రైట్. ముఖ్యమైన వాళ్ళు ఎవరు ఉండొచ్చు వచ్చి కేక్ పెట్టండి. ముఖ్యమైన బంధువులు ఉంటే వచ్చి కేక్ పెట్టండి.